బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే మీరు మొన్న ఈ మధ్య కాశీకి వెళ్ళినట్టు మేము విన్నామండి. అసలు కాశీకి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, అక్కడ సంబంధించిన విశేషాలు మాకు తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. కాశీ క్షేత్రం అనేటటువంటిది ఈ భూమండలంలోనే కాదు, యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో కాశీ అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి క్షేత్రం. కాశీకి మించినటువంటి క్షేత్రము యావత్ ప్రపంచంలోనే లేదమ్మా. ఎందుకు అంటే కాశీ క్షేత్రం అనేటటువంటిది పుట్టినటువంటిది కాదు, అది ఉన్నటువంటిది. అక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే గనక అది కాశీ మహాపుణ్యక్షేత్రము అని చెప్పుకోవచ్చు. కాశీలో ఒక్కసారి అడుగు పెడితే మొత్తం శివమయమే. అక్కడ శివము అనేటటువంటి అర్థం ఏదైనా ఉంది అంటే అది కాశీ మహాపుణ్యక్షేత్రంలోనే ఉంది. అక్కడ దాదాపు ఏం లేదన్నా ఒక 5-6 వేల ఆలయాలు ఉంటాయి అక్కడ. దాదాపు 1-2 కాదు, ఒక లెక్క పెడితే అంటే నాకు తెలిసిన అంచనా ప్రకారము 5,000కు పైగానే ఆలయాలు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఏదైనా ఉంది అక్కడ అంటే కాశీ క్షేత్రం ఒకటి. అత్యద్భుతమైనటువంటి క్షేత్రము కాశీ మహాపుణ్యక్షేత్రము. అక్కడ దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కాశీ పుణ్యక్షేత్రం. అంటే ప్రత్యేకంగా మెయిన్ గా దర్శనం చేసుకోవాల్సిన ఏంటండి అక్కడ కాశీలో? అక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి క్షేత్రము కాలభైరవ స్వామి యొక్క క్షేత్రం. ఆ కాశీ పట్టణాన్ని అంతటిని కూడా రక్షించే క్షేత్రము. ఆ కాశీ పట్టణానికి ఒక రక్షణ ఏదైనా ఉంది అంటే అది కాలభైరవ క్షేత్రము. కాలభైరవుడు అని పేరు. అంటే కాలానికి అతీతుడు, కాలానికి బద్ధమైనటువంటి వాడు. మనకు ఏదైనా చెడు కళలు పడుతున్నాయి, లేదు అంటే మనకు ఏదైనా చెడు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది, లేదా మనకి ఏదైనా ఇబ్బంది జరిగింది, మనకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని అంటే ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి వస్తే చాలు మనకున్నటువంటి సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి. సకల దారిద్ర్యాలతో పాటు మనకున్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా తొలగిపోయేటటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది కాశీ మహాపుణ్యక్షేత్రం. అక్కడ ఈ ఆలయం ప్రసిద్ధి, ఈ ఆలయం కాదు, అక్కడ ప్రతి ఒక్క ఆలయం శక్తివంతమైనటువంటిదే. అక్కడ ప్రతి ఒక్క ఆలయం, అక్కడ ఆలయాలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి. సందులలో గొంతులలో అన్ని ఆలయాలు చిన్నగా ఉంటాయి. ఆ ఆలయానికి ఒక్కొక్క ఆలయానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాశీ మహాపుణ్యక్షేత్రం సాలగ్రామ క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్షేత్రము వెలిసినటువంటిది కాదు, కట్టినటువంటిది కాదు, అది ఉన్నటువంటి క్షేత్రము అని పుట్టినటువంటి క్షేత్రం కూడా. అది శివుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచే ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కాశీ పుణ్యక్షేత్రం. అక్కడ పాండవులు పూజలు చేశారు, రాముడు పూజ చేశాడు. అక్కడికి వచ్చి ఎంతో మంది ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, ఇలా ప్రతి ఒక్క దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఇలా ప్రతి 3,000,000 దేవతలు ఎక్కడైనా ఒకే దగ్గర పూజ చేశారు అని అంటే అది కాశీ మహాపుణ్యక్షేత్రం అమ్మ. అలానే కాశీలో మరణిస్తే ఇంకొక జన్మ ఉండదు అని అంటారు. వాస్తవానికి అది శాస్త్రం నందు చెప్పినటువంటి మాట. అంటే కాశీ క్షేత్రంలో మరణిస్తే గనక వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో ఉంటారు అని చెప్పినటువంటి అంశాలు ఎన్నో రకాలుగా కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే కాలినడకన కాశీకి వెళితే ఇక వాళ్ళు మరణించినట్టుగానే భావన చేసుకునేటటువంటి వాళ్ళు. కాలినడకన వెళ్ళడం అనేటటువంటిది సాధ్యపడేటటువంటి అంశం కాదు. కానీ అప్పట్లో తాతలు కానీ మన పెద్దనాన్నలు కానీ అప్పట్లో ఉన్నటువంటిది అంటే దాదాపు ఒక 60-70 ఏళ్ల కిందట కాశీకి పాదనడకన అంటే కాలినడకన ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళారు అని అంటే కనుక వాళ్ళ ఇంటికి వస్తారనేటటువంటి గ్యారంటీ ఉండేది కాదు. కాబట్టి అప్పుడు అలా అనుకునేటట్టు కాశీకి కాలినడకన వెళితే ఇక వాళ్ళు తిరిగి రారు, వాళ్ళు మోక్షాన్ని పొందినట్టుగా భావన చేసుకునే. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళ చెవిలో శివుడు వచ్చి తారక మంత్రం చెప్తారమ్మా. అక్కడికి వచ్చి చెప్తాడు అనేటటువంటిది మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పినటువంటి మాట. అది ఏదేమైనటువంటి పురాణాలు ఏదైనా మనకు ప్రమాణం వేదమే ప్రమాణము.
ఆ వేదంలో చెప్పినటువంటి అంశాలే మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మరణిస్తే గనక సాక్షాత్తు అంటే శివుడు తారక మంత్రంతో పాటు శివుడు వాళ్లకు ఎప్పుడూ కూడా అండగా రక్షగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కాశీ పుణ్యక్షేత్రంలో మరణిస్తే వాళ్ళకు కైలాస ప్రాప్తి అనేటటువంటిది తప్పకుండా కలుగుతుంది అని అక్కడ చాలామంది విశ్వసిస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే చాలామంది వెళితే కాశీకి వెళ్ళి మరణించాలి అని చెప్పి చాలామంది అంటారు. పని కట్టుకొని అక్కడే ఉండి అక్కడే మరణించినటువంటి దాఖలాలు కూడా ఇప్పటికీ మన భారతదేశంలో ఉంటూ ఉన్నాయమ్మా. చాలా మంది కూడా అరే జీవితం అయిపోయింది, ఇక నా జీవితం చాలు, ఇక నేను మోక్షాన్ని పొందాలి, శివుడి చెంత ఉండాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారు కాశీకి వెళ్ళి మరణిస్తారు. అంటే అది ఇప్పుడు కాదు, వయసు పైబడిపోయి జీవితంలో అన్నీ అనుభవించాము, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను, భార్య లేదు, బిడ్డ లేదు, కొడుకు లేదు, ఎవ్వరూ లేరు, ఇక నేను సన్యాసి ఒక జీవితాన్ని గడపాలి అంటే అది కాశీ పుణ్యక్షేత్రము అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా కాశీలో ఇప్పటికీ కొన్ని కోట్లు వదిలేసి కాశీలో ఒక మూలను కూర్చొని తపస్సు చేసుకున్నటువంటి చాలా మంది అంటారు. అది నిజానికి అవాస్తవం అమ్మ. నిజానికి ఇష్టమైనటువంటిది వదిలి వేయాలని చెప్పేసి ఏమీ లేదు. చాలామంది నేను కాశీకి వెళ్ళానండి, నేను ఈ స్వీట్ వదిలేశాను, నేను కాశీకి వెళ్ళానండి ఈ కూరగాయలు తినడం మానేశాను, నేను కాశీకి వెళ్ళానండి ఈ మందు ఇవి కాదు. కాశీకి వెళితే ఏం చెయ్యాలి అని అంటే కనుక ఇష్టమైనటు కోరిక కాదమ్మా మనం వదిలివేయాల్సింది, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పెంచే గుణాలు కానివ్వండి, మనల్ని చెడు వైపుకు వెళ్ళేటటువంటి గుణాలు ఏవైనా ఉన్నాయంటే అవి వదిలివేయాలని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది తప్ప నువ్వు తినేటటువంటి పదార్థాలు, నువ్వు ఇంకా వేరే నీ జీవితానికి సుఖాన్ని ఇచ్చేటటువంటి విషయాలు అవి కాదు వదిలేయమని చెప్పింది. నీ జీవితంలో నువ్వు ఏదైతే చెడుగా భావన చేసుకుంటున్నామో అలాంటి కోరికను వదిలివేయాలని ధర్మశాస్త్రం చెప్పింది తప్ప ఇంకా నేను తినే స్వీటు అదేదో ఇంకో ఏదో వస్తువు అని చెప్పి ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. వస్తువు అనేటటువంటి ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు వస్తువులు వదిలేసినంత మాత్రం నీ జీవితం ఏమీ చేంజ్ కాదు. నీలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు అనేటటువంటివి ఉంటాయి. హరిషట్ వర్గాలు అంటారు దాన్ని. ఈ హరిషట్ వర్గాలలో ఏదైనా ఒక దాన్ని నువ్వు తెగించాలి, అక్కడ వదిలివేస్తే నీ జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలో అధిరోహించగలదు అని చెప్పి దాని యొక్క విశ్వాసము. అలాగే కాశీ అనే డుండి గణపతి చాలా ఫేమస్ అక్కడ. డుండి గణపతి, అలాగే కాలభైరవ స్వామి యొక్క క్షేత్రము, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క క్షేత్రము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈ దక్షిణ కాశీలో మీరు చూస్తే గనక అక్కడ కాళ్ళు పెట్టడంతోనే మన పాపాలన్నీ తొలగిపోతాయమ్మా. అంత పవిత్రమైనటువంటి గంగా క్షేత్రం కాశీ గంగా క్షేత్రము. అలాగే అక్కడ దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి క్షేత్రము ఎందుకు అంత ఫేమస్ అంటే కనుక అక్కడికి వెళ్ళి వస్తే అపమృత్యు దోషములు తొలగిపోతాయని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది. కాశీఖండంలో సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యులు అక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి దాఖలాలు ఇప్పటికీ అక్కడికి ప్రస్తావన చేసుకుంటూ ఉంటారు. అక్కడ కాశీ క్షేత్రం అనేటటువంటిది మనిషి జన్మలో ఒకసారైనా వెళ్ళవలసినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కాశీ మహాపుణ్య క్షేత్రం అమ్మ. అక్కడికి మనం మాటల్లో చెప్తే అది అర్థం కాదు. అక్కడికి వెళితే 9 రోజులు ఉండాలట. 9 రోజులు ఉండి 9 రోజులు నిద్ర చేసి 10వ రోజున అక్కడ నుంచి బయలుదేరాలంట. ఎందుకు అని అంటే గనక తల్లి గర్భంలో ఎన్ని రోజులు మనం ఉంటాము? 9 నెలలు ఉంటాము. 9 నెలలు అంటే కాశీఖండంలో కాశీ క్షేత్రంలో 9 రోజులు ఉంటే శివుడి చెంత మనము బిడ్డల్లాగా భావన చేసుకుని 9 రోజులు అక్కడ ఉంటే మనం సాక్షాత్తు శివపుత్రులం అవుతామట. అందుకే 9 రోజులు అక్కడ ఉండడం చేత ఏమవుతుంది అంటే గనక మనము శివుని యొక్క పుత్రులుగా, శివుడు మనకు తండ్రిలాగా భావన చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి అంశాలు అక్కడ తెలియజేస్తూ ఉంటారు. అక్కడ తినడానికి అన్ని రకాలుగా వసతులు ఉంటాయి, అక్కడ ఉండడానికి అన్ని రకాల వసతులు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడికి వెళితే ఖర్చు లేనటువంటిది తిండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది. ఎక్కడికి అంటే మనకి ఇష్టమైనది ఏమీ దొరకదు, వాళ్ళు పెట్టింది ఏదో ప్రసాద రూపకంగా తీసుకోవాలి తప్ప నాకు అది కావాలి ఇది కావాలి అంటే హోటల్లో కొన్ని తినాలి తప్ప. అక్కడ స్వామివారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క మండపం ఉంటుంది. అన్నపూర్ణాదేవి యొక్క మండపంలో 365 రోజులు 24 గంటలు మీకు అక్కడ భోజనం దొరుకుతుంది. ఎప్పుడు వెళ్ళినా మీరు 24 గంటలు, రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ మీకు భోజనము, టిఫిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక ఆ క్షేత్రము వెళ్ళాము అంటే
మనకు మరో జన్మ అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మన జీవితం మారిపోతుంది. అంటే నీకేదైనా ఇబ్బందులు ఉన్నాయి, నీకేదైనా కష్టం ఉంది, నీకేదైనా బాధ ఉంది, ఒక్క 9 రోజులు కాశీ క్షేత్రానికి వెళ్ళేసిరండి. వచ్చే వరకు మీకు కష్టము, బాధ, దుఃఖము అనేటటువంటిది మీ జీవితంలో ఆ శివుడు తొలగింపజేస్తాడు. అంటే శాశ్వతంగా మాయం చేసేస్తాడు. అంత గొప్పనైనటువంటి క్షేత్రము కాశీ మహాపుణ్యక్షేత్రం. ఆ క్షేత్రం గురించి ఒకరోజు చెప్తే కాదు, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అంత మహాపుణ్యక్షేత్రం కాశీ పుణ్యక్షేత్రము. వీలుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైనా చూస్తే గనక ఒక్కసారి కాశీ వెళ్ళేసారండి. మాకు కష్టం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, మాకు జాతకాలు లేవు, దేని మీద నమ్మకం లేదు, దేన్ని నమ్మకపోయినా కాశీ క్షేత్రాన్ని నమ్మి వెళ్ళండి. మీకు వచ్చేసరికి మీ జీవితంలో కష్టం అనేటటువంటిది కనిపించకుండా పోతుంది. అంత గొప్ప క్షేత్రము మన సనాతన ధర్మంలో కాశీ పుణ్యక్షేత్రం అమ్మ. సరే, చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.